హలో ఫ్రెండ్స్, ఒక పిసినారి కథ ఈరోజు విందాం. పిసినారి ఎలా మారాడో ఈ కథలో మనం విందాం. ఒక ఊరిలో రంగయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు, కానీ అత్యంత పిసినారి. జీవితాంతం డబ్బు సంపాదించడమే అతను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. తినడానికి సరిపడినంత మాత్రమే తినేవాడు. మంచి బట్టలు వేసుకోడు, ఆనందపడేవాడు. కానీ ఖర్చు చేయడంలో అతనికి భయం వేసేది. అస్సలు ఖర్చు పెట్టేవాడు కాదు. పెట్టులో ఉన్న ధనాన్ని చూసి సంతోషపడుతూ ఉండేవాడు. చిన్న అవసరాలకైనా డబ్బు ఇవ్వడం ఇష్టపడేవాడు కాదు, ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఊరిలో ఎవరైనా సమస్యలు ఉంటే సహాయం చేయకుండా తల తిప్పేవాడు. చిన్నపిల్లలు అన్నదానం అడిగినా పని లేకుండా తిరుగుతారా అని దురుసుగా మాట్లాడేవాడు. ఒక్క కొడుకు కూడా లేకుండా భార్య మరణించిన తర్వాత తనకు తానే వండుకుంటూ పిసినారిగా బ్రతుకుతూ ఉన్నాడు. ఒకరోజు రంగయ్య అనారోగ్యానికి గురయ్యాడు. ఎవ్వరూ అతని దగ్గరికి రాలేదు. అతను డబ్బు ఉన్నప్పటికీ ఆసుపత్రికి వెళ్ళలేకపోయాడు. అతను ఆడపడుచు అంటే అతని చెల్లెలు సీత పిలిపించుకున్నాడు. చిన్నప్పుడు ఆమెకి చదువు చెప్పి విద్యాబుద్ధి నేర్పించాడు కాబట్టి అన్న అనే ప్రేమతోటి ఆమె వచ్చింది. సీతమ్మ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. కొన్ని రోజులకి కోలుకున్న రంగయ్య తన జీవితాన్ని తలుచుకొని బాధపడ్డాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. తన డబ్బుతో ఏ ఒక్కరికి సాయం చేయలేదన్న దిష్టితో మనసు కల చెందింది. చాలా బాధపడ్డాడు. అప్పుడే అతను మారాలని నిర్ణయించుకున్నాడు. తన డబ్బుతో పేదవారికి సాయం చేయడం మొదలుపెట్టాడు. ఊర్లో ఉన్న అనాథ ఆశ్రమానికి భారీ విరాళం ఇచ్చాడు. పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఏర్పాటు చేశాడు. తన ఇంటిని ఏకంగా వృద్ధాశ్రమంగా మార్చేశాడు. రంగయ్య మారిన వార్త ఊర్లో అందరూ తెలిసిపోయింది. ఆ నోట ఈ నోట ఊరంతా తెలిసిపోయింది. ప్రజలు గౌరవంగా చూడసాగారు. చివరకు అతను తన జీవితాన్ని ఉపయోగకరంగా మార్చుకున్నాడు. చివరి వరకు సేవ చేస్తూ ఆ వృద్ధుడు మంచి పేరు సంపాదించాడు. ఈ కథ మనకేం చెప్తుంది? డబ్బు మనతో ఉండదు, కానీ దానిని మంచి పనులకు వాడితే మనం మాత్రం చిరకాలం గుర్తుండిపోతాం. పిసినారితనంతో జీవితం అర్థం లేనిది, కానీ ధనం సద్వినియోగం చేస్తే జీవితానికి ఒక అర్థం, పరమార్థం అనేది, విలువ అనేది ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంది. బాగుందా? బాగుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.